గత 2 నెలల నుంచి ఇక్కడ ఏదో పేరేచల్లాగా ఇల్లీగల్గా మైనింగ్ జరుగుతుంది, ఇర్రెగ్యులర్గా తోలుతున్నారు, విపరీతమైనటువంటి పొల్యూషన్ వస్తుంది, ఇక్కడ ఏ విధమైన అనుమతులు లేవని ఒక 2-3 ఛానల్స్, ఒక పత్రిక మా మీద ఎలిగేషన్ లేవనేశారు. దానికి తోడు సంబంధం లేని ప్రజాప్రతినిధుల మీద కూడా వాళ్ళకేదో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. 2022 సెప్టెంబర్ నుంచి ఏఎంఆర్ అనే సంస్థకి సీనరేజ్ కలెక్షన్ కాంట్రాక్ట్ ఏజెన్సీని ప్రభుత్వమే అప్పచెప్పింది. వాళ్ళు ప్రతి ఒక్క టన్నుకి, ఈవెన్ తడిపిన మట్టికి కూడా వాళ్ళు మట్టి వసూలు చేసుకుంటున్నారు. ప్రతి క్రషర్లో వాళ్ళు చెక్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ సీనరేజ్ ఎవిక్షన్ అనేది 0% ఉంది. క్వారీలు కూడా నిబంధనలకు అనుగుణంగానే అన్ని అనుమతులతోనే పని జరుగుతున్నాయి. సీనరేజ్ అనేది ఇల్లీగల్గా కానీ ఏ విధంగా కూడా బైపాస్ కాట్లా. ఏఎంఆర్ అనే సంస్థే వాళ్ళ కంట్రోల్లోనే ప్రతి ఒక్క క్రషర్ దగ్గర చెక్ పోస్ట్ పెట్టుంది. మీరు కూడా చూసుకోవచ్చు, ఫిజికల్గా కూడా వెరిఫై చేసుకోవచ్చు. దీంట్లో మేము ప్రతి టన్నుకి, ప్రతి కిలోకి డబ్బులు కట్టే బయటికి తీసుకెళ్తున్నాం మెటీరియల్. దానితోడు జీవో నెంబర్ 100 ద్వారా కాంట్రాక్టర్లకి గవర్నమెంట్ ఫ్రీ పాసుల సిస్టమ్ అలౌ చేసింది. వాడు కాంట్రాక్టర్లు కూడా గవర్నమెంట్ ద్వారా డిపార్ట్మెంట్ నుంచి పాసులు అప్లై చేసుకొని మా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి రోడ్లు వేసుకొని సీనరేజ్ అక్కడ కలెక్ట్ అవుతుంది. ఏ రోడ్డు వేసినా, ఈవెన్ ₹1,00,000 రోడ్డు వేసినా కూడా వాళ్ళకి సీనరేజ్ కలెక్షన్ అవుతుంది. ఇళ్ళాళ్ళు కూడా ఇక్కడ ఏఎంఆర్కి డబ్బులు కట్టే మెటీరియల్ కొనుకెళ్తున్నారు. ఒక ట్రక్కు కొనుకెళ్ళినా కూడా 3 క్యూబిక్ మీటర్లకైనా మాకు ఇక్కడ పేమెంట్ జరుగుతుంది. ఇక్కడ సొంతానికైనా సరే, ఈవెన్ స్థానిక పంచాయతీల్లో స్థానికంగా గుళ్ళు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ కట్టుకుంటున్నా కూడా దానికి కూడా డబ్బులు కడుతున్నాం మేము. దీని వెనకమాల ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధుల సమక్షంలో అవినీతి జరుగుతుందనేది అవాస్తవం. ఇది మేము దీని చేస్తున్నాం, ఈ యొక్క ఆరోపణ. మీరు ఏదన్నా వెరిఫై చేసుకున్నా కూడా ఏఎంఆర్ చెక్ పోస్టులకు వెళ్ళొచ్చు. ఏఎంఆర్ చెక్ పోస్ట్ దగ్గర మీ కెమెరాలు పెట్టి చూసుకోవచ్చు. ప్రతి బండి టన్నేజ్ ప్రకారం పాస్ అయింది. ప్రతి టన్నుకి సీనరేజ్ కలెక్షన్ అవుతుంది. ఆ ఏఎంఆర్ సంస్థను పెట్టింది కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వాళ్ళ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇచ్చారు. 2022 సెప్టెంబర్ నుంచి ఈ వ్యవస్థ నడుస్తుంది, రాష్ట్రం మొత్తం నడుస్తుంది. ప్రత్యేకించి పేరేచర్లో ఇది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. ఒక్కొక్క ఇండస్ట్రీలో 150 కుటుంబాలు బతుకుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 కుటుంబాలు బతుకుతున్నాయి. అనవసరంగా ఎలిగేషన్లు ఏమైనా మా వెనకమాల ఎవరు డాన్లు ఉన్నారు. మా వాళ్ళు ఎవరు డాన్లు లేరు. ఇక్కడ అందరూ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలో డాన్లు ఎవరు ఉంటారు? ఇక్కడ ఈయన పెద్ద, ఇది రోడ్ మెట్ ఇండస్ట్రీ, ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. మేము లోకల్ వాళ్ళం. మాకెందుకు ఒక 100 కుటుంబాలు, 150 కుటుంబాలు, 200 కుటుంబాలు పనిచేస్తాం. ఇండస్ట్రీస్ ఉన్నాయి, 20 కోట్లు ఒక్కొక్క ఇండస్ట్రీ. ప్రభుత్వం నుంచి ఎటువంటి మాకు సబ్సిడీలు కానీ, మాకు ఒక ఫలితాలు కూడా మాకేం లేవు. ఇండస్ట్రీకి ₹1 కూడా మాకు బెనిఫిట్స్ లేవు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. అయినా సరే మేము కష్ట నష్టాలు కోర్చుకొని మేమే ప్రైవేట్ ఫైనాన్స్లో, బ్యాంకింగ్లోనో ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకొని ఇండస్ట్రీ రన్ చేస్తున్నాం. గత 4 సంవత్సరాల ఇండస్ట్రీ చాలా క్రైసిస్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని డాన్లుగా అంటాము. ఎవరున్నారు డాన్లు? మా వాళ్ళు ఎవరు లేరు డాన్లు. అందరూ ఒక ఇండస్ట్రీ, ఒక ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు అంతే. ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనర్స్ని పట్టుకొని డాన్లని సంబంధించడం ఎంతవరకు కరెక్ట్ అని మీరే ఆలోచించాలని చెప్తున్నారు. ఒక్కళ్ళు కూడా నెరవేర్చలేదు. అందరూ ఒక్కొక్కళ్ళ దగ్గర 100 మంది, మీరు ఏదైతే డాన్లు అన్నారో ఆ డాన్లు అన్న వాళ్ళ దగ్గర 300 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రత్యక్షంగా కూడా. దీని వెనకమాల ప్రజాప్రతినిధులు అనే పదం, మా ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా ఇన్వాల్వ్మెంటే లేదు. అసలు ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. మీరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎట్లుంటే అటు చేసుకోమని చెప్తున్నారు వాళ్ళు. అంతేగాని వాళ్ళు మాకు సపోర్ట్ చేయరు. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. వాళ్ళని ఏదన్నా గవర్నమెంట్ వర్క్స్ సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ ఏదన్నా అడిగితే మాకు చెప్తారు, దానికి మేము సహకరిస్తాం అంతే. ప్రభుత్వ పరంగా మాత్రం అది కూడా వాళ్ళు అడిగేది మమ్మల్ని. వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ ఏ విధమైనటువంటి ఒత్తిడి మాకు లేదు ప్రజాప్రతినిధుల నుంచి. వాళ్ళని కూడా బదలాయం చేస్తే ఇదంతా ఏమవుతుందంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. మనకు అన్హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ఒక రాంగ్ ట్రాక్ పోతుంది. అది మాకు ఇబ్బంది అయింది. ప్రత్యేకించి లారీ ఓవర్లోడ్ అంటారా, అది మాకు సంబంధం లేదు. దేశవ్యాప్త సమస్య అది. మీరు కన్సర్న్ అధికారుల దగ్గర మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, ఆపమనండి, మా హ్యాపీ. బాడీ లెవెలే పోసి తోలుకుంటే మాకు ఇంకా సుఖం, మాకు కూడా ఆనందమే. అది నిబంధనలు అమలు పరచాల్సింది అది సంబంధిత అధికారులు, డిపార్ట్మెంట్ వాళ్ళు. అది మా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా సంబంధం లేదు. ఓవర్లోడ్ అనేది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే. దానికి మేము ఎప్పుడైనా రెడీ. బాడీ లెవెల్ పోసుకొని పట్టలు కట్టుకోవడానికి రెడీ. మేము కూడా మా లారీ ఇండస్ట్రీలో కూడా లారీలు 50 లారీలు,
బయట 250 లారీలు ఉన్నాయి. 250 లారీలకి మేము ఇది కాదు కదా, జవాబుదారీతనం ఉన్నది కదా మాకు. వాళ్ళు బాసుకులేదని మేం కాదు కదా. అధికారులు యాక్షన్ తీసుకొని మీరు బాడీ లెవెల్ తోలాలి అబ్బాయి అంటే దాన్ని మేము అందరూ సహకరిస్తాం. మాకు అసలు అభ్యంతరం లేదు, మేము ముందుంటాం దానికి. ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకించి ప్రజల యొక్క ఆరోగ్యానికి వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం మాకు లేదు. గతంలో కంటే ఇప్పుడు మేము 2 స్టేజ్ వెట్టింగ్తో కష్టపడుతున్నాము. మా పక్కనైతే 100 మంది పనిచేస్తున్నారు వర్కర్స్ కూడా. వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా కష్టపడుతున్నాం. 40 మీటర్లో 100 మంది పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా దుమ్ముపోదు. అట్లానే గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్లాంటేషన్ కూడా మేము క్వారీల్లో కూడా ప్లాంటేషన్ మీరు చూసుకోవచ్చు. ప్లాంటేషన్లో మేము చేసిన 2 ఉమ్మడి రాష్ట్రాల్లో ఈసీలు, సిఎఫ్ఓ క్వారీలు కూడా తీసుకొని గ్రీనరీ డెవలప్ చేసి క్వారీ చుట్టూ బీటీ రోడ్లు వేసింది కూడా ఒక్క పేరేసెల్ల సెక్టర్ మాత్రమే. ఇది మేము ధైర్యంగా చెప్పగలము. అంతేగాని మా ఇండస్ట్రీలో డాన్లు లేరు, మా ప్రజాప్రతినిధులు అనవసరంగా ప్రజాప్రతినిధుల పేర్లు ఇచ్చి ఒక విభిన్న వాతావరణాన్ని మాత్రం క్రియేట్ చేయడం దయచేసి కోరుకుంటున్నాం. మరి గత కొంతకాలం నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో మరి విపరీతమైనటువంటి బ్లాస్టింగ్ జరుగుతున్నాయి. మరి మైనింగ్ని పేరేచర్లలో విసలవిడిగా తోలుతున్నారు, ఇల్లీగల్గా తోలుతున్నారు, బిల్లులు లేకుండా తోలుతున్నారు అని చెప్పి వస్తూ ఉన్నాయి. మన సోదరులు అందరూ చెప్పారు, బిల్లులు ఏఎంఆర్ అనే సంస్థకు అప్పచెప్పారు, వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. మరి ఒక పత్రికలో కూడా దాదాపు 1 వారం నుంచి రోజు వేస్తూ ఉన్నారు, కోరీలు నిబంధనల విరుద్ధంగా చేస్తున్నారని చెప్పి. మరి నిన్న 3 రోజుల నాడు ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారి పేరు ప్రస్తావించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో ఎంతో నిజాయితీ పరులలో అతి కొద్ది మందిలో ఈయనొకరు. ఈ మైనింగ్ కానీ ఏ విధమైనటువంటి లావాదేవీలు ఆయన పట్టించుకోరు, అసలు పెట్టుకోరు. ఈ క్రషర్ ఓనర్స్ కూడా వీళ్ళెవరో కూడా ఆయనకు తెలియదు. మరి అలాంటి వ్యక్తి మీద మరి ఒక అభియోగం వేయటం అనేది చాలా దుర్మార్గం. మరి దానిని వాళ్ళే మరి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా మరి క్వారీయింగ్ జరిగేటట్లయితే మరి అధికారులు చూస్తూ ఊరుకోరు, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నిబంధనలతోటే నడుపుతున్నాం అన్నీ కూడా. మరి ఇవన్నీ మేము ఈ వరుస కథనాలతోటి కొంచెం మనస్తాపం చెంది మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని మీరు కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఏదైతే ఈ వ్యవస్థ ఉందో మన వాళ్ళు చెప్పినట్టు మైనర్ మినరల్ ఇది అన్నీ ఉన్న ఖనిజాల్లో కల్లా ఇది చాలా తక్కువ రేటు ఖనిజం ఇది. మరి దీని మీద ఈ విధమైనటువంటి అభియోగాలు మోపి ఈ వ్యవస్థని పాడు చేయాలని చెప్పి కొంతమంది చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం.